అందరికీ నమస్కారం. మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు అందించండి. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు వీడియో ఏంటో చూసేద్దాం. పడుకునేప్పుడు తల దగ్గర ఇవి పెడుతున్నారా? అయితే మీరు ఆర్థికంగా నష్టపోతారు. వాస్తు శాస్త్రంలో ఎన్నో విషయాలను వివరించారు. వాస్తు అనేది కేవలం ఇంటి నిర్మాణానికి మాత్రమే పరిమితం కాదని, ఇంట్లో ఏర్పాటు చేసుకునే వస్తువుల విషయంలో కూడా వర్తిస్తుందని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇంట్లో ఏర్పాటు చేసుకునే వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతుంటారు. అయితే రాత్రుళ్ళు పడుకునే సమయంలో తల దగ్గర పెట్టుకునే వస్తువులు కూడా మనుషులపై ప్రభావం చూపుతాయని మీకు తెలుసా? అవును, రాత్రిపూట నిద్రపోయే సమయంలో తల దగ్గర కొన్ని రకాల వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోకూడదని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇంతకీ ఆ వస్తువులు ఏంటి? పెట్టుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి అన్న విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. తల దగ్గర ఎట్టి పరిస్థితుల్లో పర్సులు పెట్టుకొని పడుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల అనవసర ఖర్చులు భారీగా పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఎప్పుడూ కూడా పర్సులు, డబ్బులు ఎట్టి పరిస్థితుల్లో తల దగ్గర ఉండకుండా చూసుకోవాలి. ఇక చాలా మంది మహిళలు రాత్రి పడుకునే సమయంలో తల దగ్గర వారు ధరించిన నగలను, గొలుసులను పెట్టుకుని నిద్రిస్తుంటారు. అయితే ఇది కూడా ఏమాత్రం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఆర్థికంగా నష్టాలు ఎదురవుతాయని చెబుతున్నారు. రాత్రి పడుకునే ముందు పుస్తకాలు చదివే అలవాటు కొందరిలో ఉంటుంది. ఇలాంటి వాళ్ళు పుస్తకాలు చదివిన తర్వాత తల దగ్గర పెట్టుకుని పడుకుంటారు. అయితే ఇది కూడా మంచిది కాదని చెబుతున్నారు. ఇలా పెట్టుకోవడం వల్ల ఏదో తెలియని అలజడితో పాటు జీవితంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. ఇక పడుకునే సమయంలో తల దగ్గర వాటర్ బాటిల్స్ను పెట్టుకొని పడుకునేవారు చాలా మంది ఉంటారు. ఇలా చేయడం వల్ల తీవ్ర సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు. స్మార్ట్ ఫోన్లను తల దగ్గర పెట్టుకుని పడుకునేవారి సంఖ్య పెరుగుతోంది. అయితే ఇది వాస్తు ప్రకారం కాకపోయినా సైన్స్ పరంగానైనా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. ఫోన్ల నుంచి వచ్చే రేడియేషన్ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దయచేసి పిల్లలకి మీ మొబైల్ అసలు ఇవ్వవద్దు. దీనివల్ల పిల్లలు మెంటల్గా డిస్టర్బ్ అవుతున్నారు. నిద్రపోవడానికి సరైన దిశ ఏది అనే విషయాలపై ఆయుర్వేద నిపుణులు డాక్టర్ దీక్ష వివరించారు. సరైన దిశకు సంబంధించి కొన్ని సూచనలు చేశారు. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తర దిక్కులో తలపెట్టి నిద్రిస్తే ప్రశాంతమైన నిద్ర లభించదు. వారికి రాత్రంతా కల్లోలంగా ఉంటుంది. తీవ్రంగా అలసిపోయినట్లు ఉక్కిరిబిక్కిరిగా ఉంటుంది. మధ్యలోనే మేల్కొనే అవకాశం ఉంటుంది. భూమికి ఉత్తర దిశ ధనావేశంతో ఉంటుంది. మనిషి తల కూడా ధనావేశంతో చార్జ్ అయి ఉంటుంది. దీంతో రెండు ధనావేశ అయస్కాంత ప్రభావాలు మనిషిపై పడి మనసులో కల్లోల పరిస్థితులను సృష్టిస్తాయి. అందుకే ఉత్తర దిక్కుకు ఎప్పుడూ తలపెట్టి పడుకోకూడదు. దక్షిణం రుణావేశంతో చార్జ్ అయి ఉంటుంది. ఇటువైపు తలపెట్టి పడుకుంటే శరీరంలో రక్త ప్రసరణ సజావుగా జరుగుతుంది. కాబట్టి మంచిగా నిద్రపట్టి గాఢమైన నిద్రను అనుభవించాలంటే దక్షిణం వైపు తలపెట్టి నిద్రించాలి. దక్షిణవైపు తలపెట్టినప్పుడు శరీరంలో నుంచి శక్తి బయటకు పోదు. కాబట్టి
ఉల్లాసంగా ఉంటుంది. ఇలాంటి నిద్ర మీ ఆరోగ్యానికి, శ్రేయస్సుకు మంచిది. పడమర వైపు తలపెట్టి నిద్రపోవచ్చు. కాని వాస్తు శాస్త్రం ప్రకారం పడమర వైపు తలపెట్టి పడుకోవడం వల్ల స్థిరమైన నిద్ర ఉండదు. నిద్రలో మెలకువలు వస్తాయి, కలతగా ఉంటుంది. పీడకలలు ఎక్కువగా వస్తాయి. అంటే నిద్రపడుతుంది, కాని ప్రశాంతమైన నిద్ర కాదు. తూర్పు వైపు తలపెట్టి నిద్రించడం ఎంతో మంచిది. ఇలా పడుకున్నప్పుడు ధ్యాన నిద్ర కలుగుతుంది. అంటే మీకు మంచి జ్ఞాపకాలు మీలో మెదలుతాయి, అందమైన కలలు కంటారు. తూర్పు వైపు తలపెట్టి నిద్రించడం వలన రక్తప్రసరణ బాగుంటుంది, జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, మంచి ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఎక్కువ మంది తూర్పు వైపు తలపెట్టి నిద్రించాలని సిఫారసు చేస్తారు. మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.